నమస్తే అందరికి వెల్కమ్ టు టుడే 18 టీవీ. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు కొన్ని సామాజిక సేవలు చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలో పనిచేస్తూ అదేవిధంగా కొన్నిసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పేదవాళ్లను దళితుల పట్ల పోరాడుతూ ఉన్నాడు ఒక సార్. అదేవిధంగా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడని విన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఆ సార్ మన ముందున్నారు. ఎక్కడి నుండి వచ్చారు, ఆయన ఎవరు, ఆయన ఆశ ఏంటి అడిగి తెలుసుకుందాం. బాగున్నామమ్మా, చాలా థ్యాంక్స్. టుడే 18 న్యూస్ ఛానల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కాశీ సతీష్ కుమార్ మాదిగా. నేను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నుంచి వచ్చినాను. నేను గతంలో దళిత నాయకుడిగా ఎంఆర్పిఎస్ నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారుడుగా నేను పనిచేశాను. మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాల్పంచుకొని అప్పుడు నేను 2006లో నస్పూర్లో మా డాడీ వృత్తిరీత్యా నస్పూర్ పట్టణంలో జాబ్ చేస్తున్న క్రమంలో అక్కడ నేను 2006లో నేను అక్కడ కౌన్సిలర్గా అంటే వార్డ్ మెంబర్గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అప్పుడే తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాల్పంచుకున్నాం. ఉద్యమకారుడుగా కూడా నాకు గుర్తింపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దివాకర్ రావు గారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాకు సత్కారం కూడా చేయడం జరిగింది. నేను దళిత పక్షాన బహుజన పక్షాన అంబేద్కర్ వాదిగా నేను మంచిర్యాల జిల్లాలో ఒక నాయకుడిగా దళిత రత్న అవార్డు కూడా తీసుకున్నాను, ఉద్యమకారుడు అవార్డు కూడా తీసుకున్నాను. అలాగే ప్రజలకి సేవ కూడా చేశాను. కరోనా టైంలో సుమారు 10,000 మందికి నేను అన్నదానం చేశాను. నేను, మా ఫ్యామిలీ, మా సర్కిల్, మా ఫ్రెండ్స్ అందరు కలిసి. అయితే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు కూడా అన్నదాన కార్యక్రమం చేసినప్పుడు నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎంఆర్పిఎస్ లో ఉన్నప్పుడు మీరు వార్డ్ మెంబర్ గా గెలిచిరా? కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేశాను. అప్పుడు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా చేశాను. తర్వాత ఎంఆర్పిఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడిగా చేశాను. తర్వాత టిఎస్ ఎంఆర్పిఎస్ వంగపల్లి సీనన్న గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పనిచేశాను. తర్వాత రాష్ట్ర నాయకుడు కూడా పనిచేశాను. అలాగే ఇటుక రాజన్న గారి ఆధ్వర్యంలో, వంగపల్లి సీనన్న గారి ఆధ్వర్యంలో, మందకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా నేను మాదిగల సామాజిక కోసం ఎంఆర్పిఎస్ లో పనిచేశాను. పలు ఉద్యమంలో కూడా ధర్నాలు కూడా పాల్గొన్నాను. జాతి కోసం ముందు ఉన్నాను. అనేక మంది మాదిగ జాతికి జ్ఞానోదయం కావాలి, మనములు మేలుకోవాలని అంబేద్కర్ ఆలోచన విధానం చొప్పున మేము ఒక ఉద్యమంలో చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ పార్టీలో రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ వదిలిపెట్టి ఇండియా ప్రజాబంధు పార్టీలో నేను పనిచేశాను. దాంట్లో జిల్లా అధ్యక్షులు పనిచేశాను. దాని తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల గారి పార్టీలో కూడా జిల్లా అధ్యక్షులు పనిచేశాను. పార్లమెంటు కో కన్వీనర్ కూడా నేను పనిచేశాను. ఇప్పుడు షర్మిలమ్మ గారు లేరు. మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని నాయకుల్ని మోసం చేసి తను ఆంధ్రాలో రాజకీయంగా చేస్తుంది. మేము ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పక్కన పెట్టి నేను పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో బెల్లంపల్లి కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు షర్మిల పార్టీలో మీరు స్టార్టింగ్ నుండే అందులో ఉన్నారా? అవునమ్మా, స్టార్టింగ్ నుంచి పార్టీ స్టార్ట్ అయిన కాలం నుంచి 2.5 years వరకు కూడా నేను షర్మిలమ్మ పార్టీలోనే పనిచేశాను. బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నేను అక్కడ పోటీ చేయడానికి ఆ షర్మిల పార్టీలో సిద్ధంగా ఉన్నాను. మాకు అందరికి టికెట్లు ఇస్తే అరేంజ్ చేస్తానని చెప్పేసి 3వ తారీఖున నామినేషన్ రోజే మీకు అందరికి బీఫామ్ ఇస్తానని చెప్పేసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మేము అందరం అప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో తను కాంగ్రెస్ పార్టీలో పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము సపోర్ట్ చేయొద్దని చెప్పేసి ఉన్నటువంటి రాష్ట్ర నాయకులం అందరం, జిల్లా అధ్యక్షులం అందరం కలిసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీరు షర్మిలను క్వశ్చన్ చేయలేదా? మీరు అన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంది కదా ఆమె. షర్మిల పార్టీని క్వశ్చన్ చేశాము, మీరు ప్రెస్ మీట్ పెట్టాము, ఆఫీస్ కూడా ధర్నా చేశాము. రీసెంట్లీ కూడా మా వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి వెళ్ళి కూడా షర్మిల తెలంగాణ ప్రజలను మోసం చేసింది, మీరు నమ్మబాకండి ఆంధ్ర ప్రజలని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నేను వెళ్ళలేదు, నాకు ఆరోగ్యం బాగాలేక వెళ్ళలేదు. కానీ ఆంధ్ర ప్రజలు కూడా గుర్తించాలి. ఆంధ్ర ప్రజలకి మనవి ఏంటంటే ఈ షర్మిలమ్మ గారు నేను నాయకుడిగా చేస్తా, మిమ్మల్ని కూడా నాయకులుగా తయారు చేస్తా అని చెప్పేసి నాకు కార్యకర్తలే కావాలి, డబ్బు పట్టుకొని వచ్చే నాయకులు వద్దు, కార్యకర్తలను నేను నాయకులుగా చేసి ఎమ్మెల్యే గెలిపించుకుంటానని చెప్తేనే ఆమె మీద వైఎస్ఆర్ గారి మీద ఉన్న నమ్మకం ఎట్లయితే ఉందో తన మీద కూడా నమ్మకం, అదే నమ్మకంతో మేము పనిచేయడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. గతంలో ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను జగన్ గారు సీఎం కావాలని చెప్పేసి వారం రోజులు మేము దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. లేదు, తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మంచిర్యాల మండల అధ్యక్షులుగా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పనిచేశాను. రాజశేఖర్ గారి మీద అభిమానంతో
మేము జగన్ గారికి సీఎం అంటే కావాలంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి తెలంగాణలో కేవలం మీరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే షర్మిలను నమ్మింది, వాళ్ళ బిడ్డ కాబట్టి. అదే ఒకవేళ వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అంటే మీరు నమ్మలేకపోతున్నారు, ఆయన మీద ఉన్న అభిమానంతో పోయారు. కుల సంఘంలో పనిచేసాం, కానీ కుల సంఘాలు ఎప్పటికైనా కానీ రాజకీయంగా పార్టీలో ఉంటేనే రాజ్యాధికారం కోసం అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాధికారం సంపాదించాలంటే రాజకీయ పార్టీతోటే పోవాలి, కుల సంఘాలతోటి రాజ్యాధికారం రాదు అని చెప్పేసి ఎంఆర్పిఎస్ లో కాకుండా మేము ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో మన రాజ్యానికి మన వాయిస్ వినబడాలి, మనవుల కోసం దళితుల కోసం కొట్లాడనే ఉద్దేశంతో నేను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా. కానీ ఇప్పుడు అవకాశం రాలేదు. కానీ దళితులు వీళ్ళందరూ బహుజనులందరూ కలిసి పెద్దపల్లిలో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి మా దళితులు బహుజనులు, నా శ్రేయోభిలాషులు, మా ఆత్మీయులు, మా స్నేహితులు చాలా మంది నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేము ఏ పార్టీ నుంచి పొత్తు అనేది ఒక వారం రోజులు తెలుస్తుంది. ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్నప్పుడు మీరు అవన్నీ మీరు సామాజిక సేవలు చేసినట్టుగా మేము విన్నాం కదా, అందులో మీ సొంత ఖర్చా లేదంటే షర్మిల ఇచ్చి మీతో చేపించిందా? షర్మిల ₹1 లేదండి, మేము నా సొంత ఖర్చుతోటే. నాకు నా ఫ్రెండ్స్ చాలా మంది డాక్టర్స్, రియల్ ఎస్టేట్స్ ఉన్నారు. నాకు నేను చేసే సేవలు గుర్తించి నాకు చాలా మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పెట్టారు ఉన్నారు చాలా మంది. అలాగే డాక్టర్స్, మా తమ్ముళ్ళు, కజిన్స్, నా ఫ్రెండ్స్ డాక్టర్లు ఉన్నారు, చాలా మంది సహాయం చేశారు. కరోనా టైంలో ఇవ్వలేదు. కరోనా టైంలో కూడా చాలా మంది మేము ఒక టీమ్ గా ఏర్పడి మా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఉంటారు, అందరం కలిసి తలా ఇంత వేసుకొని బీద వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మేము సరుకులు అందజేయడం కానీ, అన్నదానాలు అందజేయడం కానీ చాలా సేవ కార్యక్రమాలు చేశాను. నాకు 2015లో కూడా దళిత రత్న అవార్డు ఇచ్చారు, ఉద్యమకారుడు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, సామాజిక సేవ అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది. అంటే మీరు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఇదేమైనా వారసత్వంగా వస్తుందా? నాన్న, అమ్మ వీళ్ళు ఏమైనా ఉన్నారా రాజకీయంలో, లేకపోతే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? లేదు మేడం, నాకు వారసత్వం అంటే మా తాతగారు లీడర్, మా అమ్మ వాళ్ళ అమ్మ బెల్లంపల్లి హన్మకొండ సీతారామయ్య గారు అని ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీ లీడర్. ఆయన వారసత్వం నాకు వచ్చింది అంటారు. మా నాన్న తరపున కానీ ఎవరు లేరు, అందరు సింగరేణి. తాతగారు మా అమ్మ వాళ్ళ నాన్న, తను రాజకీయ ఒక పెద్ద మనిషి, మా కులానికి పెద్ద మనిషి. అదేవిధంగా బెల్లంపల్లి ఇంక్లైన్ బస్తీలో అంటే సీతారామయ్య గారు అంటే ఆ రోజుల్లో తెలియని వ్యక్తి లేరు, అంత పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అతను యొక్క వారసత్వం నాకు వచ్చిందని మా అమ్మ వాళ్ళు అంటారు. కానీ నాకు ఎక్కడ అన్యాయం జరిగితే నాకు అక్కడ పోరాడాలనే ఒక శక్తి, ఒక ఆతృత, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను వాయిస్ ఇస్తాను. అక్కడ ఏదైనా కానీ అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని కోసం నేను పాటుపడే వ్యక్తిని. నాకు ఆర్థిక వ్యవస్థలు, కోట్ల రూపాయలు ఆస్తులు లేవు, పాస్తులు లేవు. నా ప్రజలే నా బలగం, నా ప్రజలే, నా స్నేహితులే నాకు ప్రోత్సాహం. నా స్నేహితులు, నా ప్రజలే నన్ను ముందుండి ఒక నాయకుడిగా ఏ ఆపద వచ్చినా కానీ 24 గంటలు అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేస్తే కూడా ఏ ఆపద వచ్చినా కానీ నేను వెళ్ళేటువంటి నాయకుడిని. కాబట్టి ఈరోజు అనేక మంది నన్ను తొక్కివేయాలని అధికారులు, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికార నాయకులు నన్ను తొక్కాలని, అణిచివేయాలని చూశారు. కానీ మళ్ళీ నేను పెద్దపల్లి పార్లమెంట్ లో అడుగు పెడుతున్నా. మరి మీరు టీఆర్ఎస్ నాయకులు తొక్కేయాలని అంటున్నారు, మరి టీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్ళారు అసలు మీరు? మళ్ళీ టీఆర్ఎస్ లో వెళ్ళడానికి కారణం షర్మిలమ్మ గారు. ఓకే, అంటే ఆమె మోసం చేసింది కాబట్టి ఆమె మీద కోపంతో ఇందులోకి వచ్చేసారు. ఆమె మీద కోపంతో మేము కాంగ్రెస్ పార్టీలో తను పోయింది కనుక మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పోలేక, ఎట్లా మేము బీజేపీలో పోలేము. బీజేపీ అంటే మా దళితులని దాడులు చేస్తున్నట్టు బీజేపీ మేము పోలేము. మా దళితులందరూ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి మేము ఇక మాకు వేరే దారి లేక మేము టీఆర్ఎస్ కి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా గతంలో 10 సంవత్సరాలు లేదు, ఇప్పుడు టీఆర్ఎస్ లో లేను, నేను న్యూట్రల్ గా ఉన్నాను. పార్టీ టికెట్ ఏదైనా ఇస్తే గనక నేను పార్టీ టికెట్ తీసుకొని పనిచేయడానికి పెద్దపల్లి పార్లమెంట్ లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఎంఆర్పిఎస్ పార్టీలో మీరు వార్డ్ మెంబర్ గా గెలిచిన అన్నారు, మరి ఎంఆర్పిఎస్ పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయారు? ఎంఆర్పిఎస్ అనేది ఒక కులానికి, మాదిగ కులానికి సంబంధించినటువంటి జాతి కోసం కొట్లాడేటువంటి వ్యక్తిని. ఎంఆర్పిఎస్ లో మందకృష్ణ గారు ఆధ్వర్యంలో పనిచేశాను. వంగపల్లి సీనన్న, భాస్కర్ అన్న, అదేవిధంగా మేడి పాప అన్న, అలాగే రేగుంట సునీల్ అన్న,
ఇటుక రాజన్న, జన్ను కనక రాజన్న, వీళ్ళందరి సమక్షంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు వాళ్ళందరితోటి నాకు బాగానే ఉంటది. ఏ ఒక్కరు నా శత్రువులు కాదు. ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ నాకు అన్నదమ్ములు. కాకపోతే ఏంటంటే కృష్ణమాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేయడం కొంచెం బాధాకరము. అలాగే ఇంకో ఎంఆర్పిఎస్ కూడా ఒక ఎంఆర్పిఎస్ టిఆర్ఎస్ కి, ఒక ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తుంది. నా ఆలోచన ఏంటంటే మా ఎంఆర్పిఎస్ అందరు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి అందరు కలుసుకొని ఒక శక్తిగా ఎదుగుతే కనుక మా యొక్క కృష్ణమాదిగ అయితేనేది, మా అన్న వంగపల్సి అన్న గాని, ఇటుక రాజన్న గాని, మేడి పాపన్న గాని, అలాగే విశారాధన్ గారు కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆయన కూడా మా ఎంఆర్పిఎస్. అలాగే ప్రవీణ్ కుమార్ సార్ కూడా మా ఎంఆర్పిఎస్. దళితుల పార్టీలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు బిఎస్పీ ప్లస్ మీరు విశారాధన్ సార్ అంటున్నారు, వాళ్ళ పార్టీ డిఎస్పీ, బిఎస్పీ, జైభీమ్ పార్టీలు, ఇవన్నీ దళితుల పార్టీ. మరి మీరు దళితుల కోసం పోరాడుతున్నారు. దళితుల కోసం మీరు పోరాడుతున్నప్పుడు మరి ఎందుకు దళితుల పార్టీకి మీరు వెళ్ళలేదు? అసలు దళితుల పార్టీ అని పోతే కేవలం దళితులే ఓటేస్తారు. ఈరోజు ఎంఆర్పిఎస్ అందరం కలిసి ఒక శక్తిగా మారుతుంది. కానీ నేను బిఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ఆయనంటే వ్యక్తిగతంగా మాకు అభిమానం. ఆయన చాలా మంది, కొన్ని వేల మందికి ఒక లైఫ్ ఇచ్చాడు. అతన్ని గుండెలో పెట్టుకుంటాం. పార్టీలు వేరు, ఆత్మీయత వేరు. మాకు ఆత్మీయంగా వీళ్ళందరూ నాకు గురువు గారులే, అందరూ నాకు అభిమానులే. వాళ్ళు ఉన్నటువంటి పోరాట ఉద్యమకారులు. ఏదైతే కృష్ణమాదిగ కానీ, వంగపల్లి కానీ, ప్రవీణ్ కుమార్ సార్ కానీ, అదేవిధంగా విశారాధన్ కానీ, ఇటుక రాజన్న కానీ, వీళ్ళందరూ ఉద్యమకారులు. జాతి కోసం ముందుకు పోయి జాతి మేలు కోసం బాగుపడే విధంగా, రిజర్వేషన్ రావాలనే విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆర్గనైజేషన్ కొట్లాడుతున్నారు. అది జాతి కోసం మాత్రమే. పార్టీ పెట్టంటే పార్టీలో అన్ని కులాలు కావాలి ఒకటి. తర్వాత పార్టీలో ఏదైతే బలిష్టమైన పార్టీ అంటే కొంచెం పార్టీ పేరు చెప్పగానే ప్రతి ఓటర్కి నాడి పట్టడానికి పలానా పార్టీయా అని చెప్పేసి గుర్తుపట్టే విధంగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో నేను కుల సంఘాల నుంచి పార్టీలో పోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఎంఆర్పిఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది అన్నారు. అవును. అంటే బీజేపీ అంటే దళితులకు ఎందుకు వ్యతిరేకం అసలు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు బీజేపీ అంటే భారతంలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం. అది బీజేపీ అంటే బ్రాహ్మణులకి సంబంధించిన పార్టీ అని అందరికీ తెలుసు. అంటే బీజేపీ ఓన్లీ అగ్రకులస్తులకు సంబంధించింది. బీజేపీ కేవలం అగ్రకులాలకి మాత్రమే సంబంధించింది. అందులో దళితులకి స్థానం లేదు. ఈ రోజు ఇప్పుడు కూడా చూస్తే కాంగ్రెస్ చెప్పగలుగుతాం. అంటే గతంలో మీకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా మన మాదిగల గాని, మాలలకు గాని ఎప్పుడైనా మంచి పొజిషన్ ఇచ్చింది? గతంలో ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవన్ రామ్ కి మాత్రమే భారతదేశంలో ఉప ప్రధాని మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పోస్ట్ గానీ ఇవ్వలేదు. ఈ రోజు మొన్న రాష్ట్రపతి గోవింద్ నాయక్ ఉన్నాడు కదా, ఆయనకు కూడా రాష్ట్రపతి ఇచ్చి కూడా ఇప్పుడు గుళ్ళలకు కూడా రాలేని పరిస్థితి. పంజాబ్ లో చూస్తే ఆయన దేశానికి ప్రధాని అంటే మొట్టమొదటి రాష్ట్రపతి మన దళితులకి, ఆయనకు కూడా గుళ్ళో కూడా రాలేని పరిస్థితి. అంటే ఇప్పటికి కూడా దళితులను వివక్షత చూపెడుతున్నారు. మరి దళితులు బీజేపీకి ఓటు వేయడం లేదా? బీజేపీకి ఓటు వేయమని మాకు కృష్ణమాదిగ చెప్తున్నారు. అదే మాకు బాధాకరం అంటున్నాం కదా. ఇప్పుడు ఒక దళిత నాయకుడుగా ఉన్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే మరి ఆయనను చూసి చాలా మంది దళితులు ఓటేస్తుంటారు కదా. బీజేపీ గురించి ఓటేయమని అన్న చెప్పడం జరిగింది, కానీ కొంతవరకు అన్న వర్గం మాత్రమే. అంటే దళితులకు అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు మందకృష్ణ మాదిగ బీజేపీకి ఎందుకు సపోర్ట్ కదా బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే రేపు బీజేపీ కనుక గెలిస్తే వర్గీకరణ చేస్తారని ఒక అంశం మీద పోటీ చేయడానికి మద్దతు పలుకుతా ఉన్నాడు. మరి ఇప్పుడు దళిత నాయకులే ఇట్లా చేస్తారు. దళితులకు దళిత నాయకుల మీద ఉండేదైనా నమ్మకం లేకపోతే దళిత సంఘాల మీద ఉండే నమ్మకం కృష్ణమాదిగ దగ్గర ఉన్నటువంటి సంఘం ఇప్పుడు ఎవరు లేరు. చాలా మంది విడిపోయారు. చాలా మంది విడిపోవడం జరిగింది. అనేక సంఘాలు పెట్టడం జరిగింది. ఇన్ని రోజులు కృష్ణమాదిగ తోటి అందరూ పనిచేసినటువంటి వ్యక్తులు. ఆయన ఉద్యమకారుడే. ఆయన అంటే గౌరవమే పెద్ద. ఆయన మా కులానికి, మాదిగ కులానికి ఒక బలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. మాదిగా అని చెప్పుకునేటువంటి ఆ సందర్భం మేము ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే అది కేవలం కృష్ణమాదిగ వల్లనే. అది దానికి మేము ఒప్పుకుంటాం. కానీ కృష్ణమాదిగ గారు ఇదివరకు 3 సార్లు పోటీ చేయడం జరిగింది వర్ధన్నపేటలో, అలాగే మధిర నియోజకవర్గం. కానీ అక్కడ మాదిగ ఓట్లు ఉన్నప్పటికీ కూడా కృష్ణమాదిగ గెలవలేకపోయాడు. కృష్ణమాదిగ పోటీ చేస్తే అక్కడ ఎక్కువ శాతం మాదిగలు ఉన్నటువంటి వర్ధన్నపేటలో మందకృష్ణ మాదిగ గెలవాలి. అక్కడ
కానీ అక్కడ గెలవలేదంటే మనకి ఆయన మీద గౌరవం ఉన్నది, కానీ ఆయన ఒక సిద్ధాంతాలకి ఓటు వేయడానికి రాజ్యాధికారం పంపేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అది మనసులో ఉంది. ఇప్పుడు కూడా అంతే, కృష్ణమాదిగ పిలిపించినప్పటికి కూడా చాలా మంది మాదిగలు బీజేపీకి వేస్తారని గ్యారంటీ లేదు కదా. మేము ఖచ్చితంగా బీజేపీ మమ్మల్ని మోసం చేసింది, వర్గీకరణ చేస్తానని చెప్పేసి చాలా మంది అనేక ఆర్గనైజేషన్లు పెట్టుకోవడం జరిగింది. అంటే బీజేపీ దళితులకు వ్యతిరేక పార్టీ అని మేము భావిస్తున్నాం. అది కేవలం అగ్ర కులాలకు సంబంధించినటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి కులానికి సంబంధించిన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా రావులకి సంబంధించినటువంటి పార్టీ. ఈ ముగ్గురు కలిసి మా దళితులను తొక్కి వేస్తున్నారు. మా దళితులకి ఎటువంటి పోస్టులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మాకు మాదిగలకి ఎక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిందండి? అసలు టికెట్లు, ఎంపీ టికెట్లు కూడా మాదిగలకు ఇవ్వలేదు. మాదిగల టికెట్లు ఇవ్వకుండా మినిస్టర్లు కూడా మాకు ఎవరికి ఇవ్వలేదు. కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా మన మాదిగ సామాజిక వర్గానికి లేకపోవడం, అంటే ఇవ్వట్లేదు. దీని గురించి కృష్ణమాదిగ గాని మా మాదిగ జాతి అందరం కలిసి పోరాడుతున్నాం. పెద్దపల్లిలో ఈరోజు మాదిగలు ఎక్కువ ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ లో ఏ పార్టీ మాదిగలకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్, అంటే ఆయన ఒక దళితులుగా పోరాడుతూ దళితుల కోసం ఒక రాజకీయ పార్టీలోకి వచ్చిన బిఎస్పి ఎందుకు ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ లోకి పోవాల్సి వచ్చింది? ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రవీణ్ కుమార్ సార్ అంటే మా దళిత జాతులకి అందరికీ, మాల కావచ్చు, మాదిగ కావచ్చు, నేత కానీ అందరికీ ఆయన ఒక మాకు ఆదర్శ నాయకుడు, అయిన మహానుభావుడు. అతను ఆయన చేసినటువంటి గుర్తింపు అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో దేశంలో మొట్టమొదటి వ్యక్తి. దాంట్లో మేము ఏకీభవిస్తాం ఆయనని. అయితే అతను ఆయన ఎందుకు పోవాలంటే బిఎస్పి పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో మాకు తెలిసిన నిజాలు ఏంటంటే బిఎస్పి పార్టీ ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బిఎస్పిలో దాదాపు అది నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ప్రవీణ్ కుమార్ సారు ముక్కుసూటి మనిషి. ఆయన ఏం చేశాడంటే కొన్ని పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు లేదు బీజేపీకే పొత్తు పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కళాఖండిగా నువ్వు ఇట్లయితేనే ఉండు లేకుంటే లేదని చెప్పేసి అనడం వల్ల ఆయన ఈ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో తెలుసుకున్నందుకే ఆయన పార్టీలో వెళ్ళిపోవడం జరిగింది. బీజేపీకి మేము సపోర్ట్ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ చెప్పలేదు కదా. చెప్పలేదు అంటే కొన్ని పైనుంచి అతను ఒత్తిడి చేశారు. ఏ పార్టీలో అయినా కానీ దళితుల్ని ఎదగనియ్యరు. ప్రజల దృష్టిలో ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజల్ని మా దళితులని ఎదగనియ్యరు. ఇప్పుడు అభిమానులకైనా ప్రజల దృష్టిలో అయినా ఇప్పుడు బిఎస్పీ ద్రోహం చేశాడు, ద్రోహం చేసిండు అని అంటారు కదా సార్. మరి కరెక్ట్. ఇప్పుడు ద్రోహం చేసిండు అంటే ఆయన ఏదో ఒక దళిత బహుజనులకు మేలు జరుగుతుందనే వెళ్ళాడు తప్పితే పార్టీని అమ్ముకోనో డబ్బులు తీసుకొని అయితే పోలేదు. ఆయన అలా పోవడం తప్పే, కానీ బిఎస్పీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి. బిఎస్పీ అంటే ఆర్ఎస్పీ అనే విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క గ్రామానికి తెలిసింది. కానీ అతని వ్యక్తిగత విషయం. ఇప్పుడు ఏ పార్టీలో పోయిందంటే ఇప్పుడు దళితులు పోవద్దా నేను అంటున్నా. ఏ బీజేపీలో కూడా దళితులను రానియట్లేదు, కాంగ్రెస్ లో కూడా దళితులకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇకనైనా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైతే దళితులకి ముందు ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయి, మేలు జరుగుతాయని నమ్మకంతో పోవచ్చు. ఆయన బీఆర్ఎస్ లోకి పోవడం ఎందుకు? దళిత పార్టీలు చాలా ఉన్నాయి. ఫస్ట్ బిఎస్పీ పార్టీ దళిత పార్టీ అని ఎంచుకొని, ఎక్కడ ఉన్నాయి దళిత పార్టీలు? దళిత పార్టీ అని ఎంచుకొని ఆర్ఎస్పీ పోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ మీరు ఇంతకు ముందే అన్నారు కదా బీఆర్ఎస్ రావుల పార్టీ, కాంగ్రెస్ ఏమో రెడ్డిల పార్టీ, ఇట్లా మీరే అంటున్నప్పుడు ఒక దళితుడుగా బీఆర్ఎస్ లోకి ఎందుకు పోయిండు ఆయన? నేను కూడా రెడ్డి పార్టీలకే పోయినా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే రెడ్డిల పార్టీ, రెడ్డి. కానీ ఆమె దళితులను గుర్తిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దళితులకి చాలా చేశాడు. ఆయన మీద అభిమానంతో కూడా నేను కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పోయినప్పుడు కూడా ఏదైతే ప్రవీణ్ కుమార్ సార్ మీద వచ్చిన రూమర్స్ నా మీద కూడా వచ్చినాయి. మీరు దళితులు కదా, దళితుల కోసం పోరాడి దళిత పార్టీలో ఉండక మీరు రెడ్డి పార్టీలో ఎందుకు పోయారని మంచిర్యాల జిల్లాలో చాలా మంది కూడా ప్రశ్నించారు. కానీ ఏదో ఒక రాజ్యాధికారం ఖచ్చితంగా కావాలంటే ఏదో ఒక పెద్ద పార్టీకి పట్టుకోక తప్పదు మేడం. మనకి రాజ్యాధికారంలో మన వాయిస్, మనోళ్ళ కోసం ఒక వాయిస్ వినబడాలి. పార్లమెంటులో దళిత బహుజనుల కోసం ఒక వాయిస్ వినాలంటే ఐపీఎస్ గారు ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఎంచుకోవడంలో తప్పులేదు మేడం. అది అంబేద్కర్ గారే అన్నారు, నువ్వు రాజ్యాధికారం కోసం ఏ పార్టీనైనా పోవచ్చు, కానీ కావాల్సింది రాజ్యాధికారం. ఈ రాజ్యాధికారం వస్తే మన బహుజనుల కోసం దళితుల కోసం మాట్లాడే ఒక నాయకుడు ఉంటాడు.
రాజ్యాధికారం కోసం మీరు ఏ పార్టీనైనా పోండి అని చెప్పేసి అంబేద్కర్ గారే చెప్పడం జరిగింది. పలానా దళితుల పార్టీ నుంచి పోవాలని అంటే దళితుల పార్టీని అనేసరికి దళితుల పార్టీ అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఓటేయడం సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. మనం దళిత పార్టీలు చాలా ఉన్నాయి, కానీ ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో దళిత పార్టీలు ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచినా కానీ వేరే అధికార పార్టీలకి పోవడం జరుగుతుంది కదా. అది ఆ రకంగా రాజ్యాధికారంలో పార్లమెంట్ లో మన వాయిస్ వినబడాలి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందులోకి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత దళితులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే దళితులు అని అడ్డం పెట్టుకుంటున్నారు తప్ప వీళ్ళు అధికారం కోసం పోరాడుతున్నారు కానీ ప్రజల కోసం దళితుల కోసం ఎక్కడ పోరాడుతున్నారు, పోరాటం ఎక్కడ కనిపిస్తుంది అసలు ప్రజలకు ఒక డౌట్ స్టార్ట్ అయింది. మరి ఎట్లా సపోర్ట్ చేస్తారు? దళితుల కోసం ఇప్పుడు అందరు ఏకీభవించారు కదా, దళితులు అందరూ దాదాపు 80 లక్షలు కోటి మంది ఉన్న దళితులు అందరూ ఒకే వాయిస్ ఉంటుందా? కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు, కొంతమంది బీజేపీలో ఉన్నారు. అట్లా ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు విమర్శించడానికి వేరే పార్టీ కావాలి, జాతి ముఖ్యం కాదు. దాదాపు టీఆర్ఎస్ లో పోయినాం కదా, కాంగ్రెస్ లో ఉన్నటువంటి దళితులు మాట్లాడతారు, బీజేపీలో ఉన్నటువంటి దళితులు మాట్లాడతారు. కానీ ఆయనను అభిమానించేటోళ్ళు కూడా అభిమానిస్తున్నారు మేడం. ప్రతిపక్ష హోదా అన్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తారు. టీఆర్ఎస్ కి ప్రతిపక్షం ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, టీఎం ఇవి చూస్తూ ఉంటారు. ఈ పార్టీలో ఉన్నటువంటి దళితులు విమర్శిస్తారు, కానీ ఆయనను అభిమానించడం చాలా మంది ఉన్నారు. మీరు ప్రజల కోసము కొన్ని సామాజిక పనులు చేస్తూ దళిత నాయకుడిగా సపోర్ట్ చేస్తూ కొన్ని కేసులు మీకు అయినాయని మేము విన్నాము. అయితే దాన్ని ఆయన ఒక రౌడీ, ఈయన ఈ విధంగా మా మీద పోరాడుతున్నారు అని మీకు అపోజిట్ వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు మిమ్మల్ని అనడం జరిగింది. దానికి మీ స్పందన ఏంటి? అసలు అది నిజమా అబద్ధమా? మేడం, నేను ప్రజల కోసం కొట్లాడితే ప్రతిపక్షంలో నన్ను ధైర్యంగా మాట్లాడుతున్నా, ఎదిరిస్తున్న, ధర్నాలు చేస్తున్న, అనేక కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను బెదిరిస్తా. ఎందుకు? అక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను అక్కడ గట్టిగా మాట్లాడతా. గట్టిగా మాట్లాడుతున్నందుకు నన్ను రౌడీ అంటున్నారు. అంతే తప్పితే నేను మర్డర్లు చేయలేక, నేను డైరెక్ట్ మర్డర్లు చేయలేక నన్ను రౌడీ అని ఎందుకు అంటున్నారు? నేను కరెక్ట్ గా పోతా, ముక్కుసూటిగా పోతా, ధైర్యంగా మాట్లాడతా, ప్రజల పక్షాన ఉండి మాట్లాడతా, ఎవ్వరికి భయపడను. కాబట్టి నన్ను రౌడీగా చేసినటువంటి అధికార పార్టీలు నన్ను కావాల్సుకొని నన్ను మర్డర్ కేసులు ఇరికిచ్చి నా మీద అనేక అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూశాను. ఇప్పుడు 10 సంవత్సరాల్లో తెలంగాణ, అంతకు ముందు 10 సంవత్సరాల కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు. చాలా మంది తెలంగాణ రావాలని ఉద్యమం కోసం కొట్లాడినరు, అన్ని చేసిరు బీఆర్ఎస్ పార్టీ సైడ్ నుండి. కానీ మరి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు తెలంగాణకి న్యాయం చేసిరు అంటారా? ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తే కనుక కేసీఆర్ న్యాయం చేసిందని అనుకోవాలి. ఎందుకనంటే తను 3 నెలలు వచ్చిన తర్వాత కూడా కొంత వ్యతిరేకత అయింది. ఒకవేళ బీఆర్ఎస్ న్యాయం చేసింది అనుకోవాలంటున్నారు మీరు. బీఆర్ఎస్ న్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గెలిచింది? ఇప్పుడు గెలిచిందంటే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అయితే ఉంది, కొంతగా చాలా మట్టుకు ఉంది. కొంత అభ్యర్థుల మీద కూడా వ్యతిరేకత ఉంది. ఏదైతే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల మీద అక్కడ లోకల్ గా చాలా మంది వ్యతిరేకత ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 45 మంది వ్యతిరేకతలు ఉన్నటువంటి అభ్యర్థులే. అదే ముఖ్య కారణం అంటారా? లేదంటే ఇప్పుడు కొంతమంది యూత్ ఉన్నారు, మాకు కేసీఆర్ ఎటువంటి మేలు చేయలేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, చాలా మంది యూత్ ఇట్లా చెప్పడం జరుగుతుంది. మరి ఉద్యోగాలు ఇవ్వనందుకే వీళ్ళు ఓడిపోవడం జరిగిందేమో. వాస్తవానికి మొట్టమొదటి మైనస్ పాయింట్ అది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వకపోవడం కూడా అది ఫస్ట్ పాయింట్. అది సెకండరీ క్యాండిడేట్ విషయంలో అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత, ఎక్కడైతే ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేల మీద చాలా మందికి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత తోటి పాటు ఇది ఒక నిరుద్యోగులకి ఇది ఇవ్వకపోవడం కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనస్. అది మరి బీద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, మా దళితులకి 3 ఎకరాలు ఇవ్వలేదు, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఈ 3 మేజర్ పాయింట్లు ఉన్నాయి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి. మరి జర్నలిస్టులకు కూడా గతంలో ఆయన ఫస్ట్ సారి గెలిచినప్పుడు సీఎం గా జర్నలిస్టులకు కూడా మేము ఒక కాలనీ కోటర్స్ ఇస్తాము ఈ విధంగా ప్రామిస్ చేయడం జరిగింది. బీద వాళ్ళకు కూడా ఎవరు రాజశేఖర్ రెడ్డి ఏమి ఇచ్చిండు ఇల్లులు, మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ నిరుద్యోగంతో కాకుండా బీద వాళ్ళు ఇప్పుడు రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి ఉంటే పేదవాళ్ళు అందరు సపోర్ట్ బీఆర్ఎస్ కే ఉంటుండే కదా.
అది ఇయ్యనందుకే ఓడిపోవడం జరిగింది. వాస్తవం మేడం. డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం, ఇంకా మీరు అన్నట్టుగా జర్నలిజం, తెలంగాణ రాష్ట్రం రాయడానికి జర్నలిజం పాత్ర ముఖ్యమైనది. తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క జర్నలిజం చాలా ముందుకు పోయింది. అటువంటి వాళ్ళకి కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం జరిగింది, అది వాస్తవం. డబుల్ బెడ్రూమ్ కూడా కొన్ని ఏరియాలు ఇవ్వడం జరిగింది, కొన్ని ఏరియాలో సగంలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా మందికి లాటరీలలో తీయడం, ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం, బీదలకి మరి ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వకపోవడం, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాను, ఇవన్నీ కొన్ని మేజర్ ప్రాబ్లంల వల్ల కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవి ఎందుకు చేయలేకపోయింది? ఫండ్స్ రాలేదంటారా, లేదంటే అభివృద్ధి ఎందుకు చేయలేదు అని అంటే కేసీఆర్ వ్యక్తిగత ప్రశ్న అది. కేసీఆర్ కి తెలంగాణ ఉద్యమకారుడు కేటీఆర్ అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి, హరీష్ రావు కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ప్రజల సమస్యలు ఏదైతున్నా ప్రతి ఒక్కరి నాయకుడికి తెలుసు. అది ఎందుకు ఇవ్వలేదంటే కేసీఆర్ గారికి పర్సనల్ ప్రశ్న అది. అది ఇస్తే కనుక టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ ప్రభుత్వాన్ని కొనసాగించే విధంగా ఉండేది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉండేది. కానీ దాంట్లో మైనస్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు బిఆర్ఎస్ ని తీసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీకి మరొక ఛాన్స్ ఇచ్చింది ప్రజలు. ఇచ్చినప్పుడు ఈ 6 గ్యారంటీలు వీళ్ళైనా అమల్లోకి తెస్తారా? దాని మీద మీ స్పందన. ఇప్పుడు 6 గ్యారంటీలో కొన్ని గ్యారంటీలు ఇచ్చాడు కదా, ఇంకొక 3 గ్యారంటీలు 4 గ్యారంటీలు ఇచ్చాడు, ఇంకా 2 గ్యారంటీలు ఇస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చూద్దాం, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలు ఏ తీర్పు తీరుస్తారో చూద్దాం. కాకపోతే ముఖ్యంగా నేను భారతదేశ ప్రజలకి ఏమైనా ఒక్కటే చెప్పుకుంటున్నా, మనం బీజేపీ కనుక ఓటు వేస్తే మన ఖండంలో మనము చేతి పెట్టుకున్నట్టే. బీజేపీ కనుక మనకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వస్తే రాజ్యాధికారంలో రాసింటాడు అంబేద్కర్ ఉన్నటువంటి రాజ్యాధికారం మొత్తం తీసేస్తాడు. ఏదైతే రాసిండో అంబేద్కర్ గారు తీసి పడేసి దళితులకి కూడా ఓటు వేయకుండా, దళితులకు ఓటు తీసే విధంగా, మహిళలకు ఓటు తీసే విధంగా ఎప్పుడైతే అగ్రవర్ణాలు రాజ్యాధికారం రాయకముందు అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు అగ్రవర్ణాలకే ఓటు కావాలని ఎప్పుడైతే కొట్లాడో, అదే విధంగా బీజేపీ పార్టీ కనుక కేంద్ర ప్రభుత్వంలో వస్తే అదే పద్ధతి కొనసాగుతుంది. ముఖ్యంగా నేను ఒకటి అందరికీ సమన్వయంగా మరి అందరికీ ఒక్కటే కోరుకుంటున్నా, బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం మీరు గద్దె దించాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం రాకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరి సమన్వయంగా అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేయద్దు. దళిత బహుజనులు గమనించండి, ఇది అగ్రవర్ణాల పార్టీ, ఇది ఒకవేళ వస్తే మన భారత రాజ్యాంగాన్ని తీసి పడేస్తారు. కాబట్టి దయచేసి అందరు గమనించండి. ఇప్పుడు మీరు దళితుల కోసం నేను చాలా పోరాడినా, చాలా సమస్యలు ఎదుర్కొన్నా, కొన్ని కేసులు కూడా నా మీద అయినాయి అని అంటున్నారు కదా, మరి మీరు ఏ వర్గానికి సంబంధించి ఏ వర్గస్తులు మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు దళితులే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా? దళితులు, బహుజనులు, బీసీ వర్గాలు, క్రైస్తవులు, ముస్లింస్, రెడ్డి సామాజిక వాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు. అది నా ఇంటర్నల్ గా నాకు నా మంచిర్యాలలో రెడ్డి సామాజిక వర్గం కానీ, వెల్మ సామాజికం కానీ, బీసీ సామాజికం కానీ, క్రైస్తవులు కానీ, పాస్టర్స్ కానీ వాళ్ళ కోసం కూడా నేను కొట్లాడు. దళిత క్రైస్తవుల కోసం కూడా నేను కొట్లాడ, పాస్టర్స్ తో కూడా కొట్లాడ. అన్యాయంగా వాళ్ళ మీద దాడులు చేస్తే కూడా మేము దళితులమై ఉండి కూడా వాళ్ళ పక్షాన నుండి మాట్లాడడం జరిగింది. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలి. ఈ యొక్క రిజర్వేషన్లకు కూడా 15% రిజర్వేషన్ కల్పించాలి. వర్గీకరణలు కూడా వాళ్ళకు కూడా సపరేట్ అయిన రిజర్వేషన్ కల్పించాలని కూడా నేను వాళ్ళతో కూడా పోరాడడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ కూడా చాలా మటుకు నా క్లాస్మేట్స్ అయితేనేమి దళిత ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా నేను అనేక సందర్భాల్లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దళిత ముస్లిమ్స్, దళిత క్రైస్తవుల కోసం నేను కొట్లాడుతున్నా. కాబట్టి క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, బహుజనులు, రెడ్డి సామాజిక వర్గం, రావుల సామాజిక వర్గం కూడా నాకు సపోర్ట్ గా ఉన్నారు. వెనకుండి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తుల్లో రెడ్డి సామాజిక వర్గం కూడా నాకు ఆర్థిక సహాయం కూడా చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పే మళ్ళీ కాంగ్రెస్ కూడా చేస్తారు, బుద్ధి చెప్తారు కదా ప్రజలు, అది గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కనుక మళ్ళీ తప్పు చేస్తే ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఇప్పుడే తీవ్రమైన వ్యతిరేక వస్తున్నది. దాన్ని రేవంత్ రెడ్డి గారు సమర్థంగా ఎదుర్కొంటే కనుక, ప్రజల పక్షాన ఉంటే కనుక వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు. మళ్ళీ లేదంటే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలన్నా
కేవలం ప్రజలతోటే, అది ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కుతోటే వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు మీరు ఇన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఒక 2-3 పార్టీలలో మీరు పోటీ చేయడం జరిగింది. మరి కొంతమంది రాజకీయ నాయకులు ఓటును డబ్బుకు అమ్ముకుంటున్నారు. ప్రజలు కూడా ఓటు వేసేటప్పుడు అందరి దగ్గర డబ్బు తీసుకుందాము, మాకు ఇష్టం వచ్చిన పార్టీకి మేము ఓటు వేసుకుందాము అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మరి మీరు పోటీ చేసినప్పుడు ఎవరికైనా ఓటు అమ్ముకోవడం జరిగింది? డబ్బులు పంచడం? మేము ఓటు అమ్ముకునేటువంటి పార్టీలో లేను, అటువంటి తత్వం మాకు లేదు. ఓటును అమ్ముకోకండి అని చెప్పేసి నేనే ప్రజల్లో తిరిగి చెప్పినటువంటి వ్యక్తిని. ఓటును అమ్ముకోకుండా, ఓటు అనే ఒక ఆయుధం, 5 సంవత్సరాలు ఒక ఆయుధాన్ని మీరు 5,000కో 2,000కో అమ్ముడు పోకండి, మీరు కోటర్కో హాఫ్కో అమ్ముడు పోకండి, బీరు బిర్యానీలకు అమ్ముడు పోకండి అని చెప్పేసి మరి మాట్లాడడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎలక్షన్ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క ఓటుకి ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కునే వ్యవస్థ అగ్రకులాల వాళ్ళు చేశారు మేడం. అగ్రకులాల వాళ్ళు, అగ్రవర్ణాల పార్టీలే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ వీళ్ళు అలవాటు చేశారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే అది ప్రజల సొమ్ము, మేము తీసుకోవడంలో తప్పేంది, మేము తీసుకున్నా గానీ తగిన న్యాయం చేస్తాం, అది మా డబ్బు, ప్రజల సొమ్ము అయితే మీరు ఓటుకు ఎందుకు అమ్ముడు పోవాలి? ఓటుకు అమ్ముడు పోకుండా మాకు ఈ పని జరగలేదు, ఓటుకు అమ్ముడు ప్రధాన పార్టీలు అంటున్నా కదా, కాంగ్రెస్, బీజేపీ. అవును సార్, మీరు అన్నది కరెక్టే. కానీ ఓటుకు అమ్ముడు పోకుండా ఓటుకే ఎందుకు అమ్ముడు పోవాలి? ప్రజల సొమ్ము అయినప్పుడు నాకు ఈ పని జరగలేదు, నేను ఒక స్టూడెంట్ ని, నాకు ఉద్యోగం రాలేదు, నేను ఒక బీదవాడిని, నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వలేదని మీరు పోరాడొచ్చు కదా. ఓటుకు ఇచ్చే 2,000తో విషయంలో కానీ, కర్జీ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, బెల్లంపల్లిలో నీటి సమస్య విషయంలో కానీ, పెన్షన్లు రాలేదని కూడా నేను కలెక్టర్ ఆఫీస్ లో చాలా వరకు కొన్ని 100 సార్లు ధర్నా చేయడం జరిగింది. అంటే ప్రజల పక్షానగా ఉండిని కొట్లాడేటువంటి నాయకుడిని నేను. ప్రజల కోసం మరి ఓటుకి మీరు డబ్బులు తీసుకోండి, ఎవరికో ఒకరికి వేయని అనే వ్యక్తిని కాదు. ప్రజలు కూడా గుర్తిస్తారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి డబ్బులు వచ్చినాయని అంటే తీసుకోకుండా ఎవరు ఉంటారు మేడం? అదే నేను అంటున్నా, ఓన్లీ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ లో 2,000కో లేకపోతే మీరే అన్నారు కోటర్కో బిర్యానీకో దేనికో అమ్ముడు పోతున్నప్పుడు ఆ 2,000తోనే పేదవాళ్ళ సమస్యలు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందా? మరి అలాంటప్పుడు ఇది తెలుసు ప్రజలకు, తెలిసి కూడా ఈ డబ్బులు తీసుకొని మనం ఓటేయడం కరెక్ట్ అంటారా? ఒకవేళ అట్లా తీసుకున్నందుకే మనం అధికారులను అడగలేకపోతున్నామేమో. అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు డబ్బులు తీసుకోకుంటే మీకు రానున్న పథకాలు రావు, మీకు పెన్షన్లు కట్ చేస్తున్నాం, మీకు గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు రావని చెప్పి బెదిరించి ఇస్తున్నారు మేడం. చాలా సందర్భాల్లో మా బెల్లంపల్లి నియోజకవర్గంలో చాలా మటుకి బీదవాళ్ళని బెదిరించి డబ్బులు ఇవ్వడం, నువ్వు తీసుకోకపోతే ఓటైపోతే బెదిరించి భయంతో గురి చేస్తూ ఓటేపించుకునే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు భయపడి తీసుకున్నారు తప్పితే 2,000 రూపాయలతో మా సమస్యలు తీరుతాయని ఎవరు ఊహించట్లేదు. వాళ్ళు తీసుకున్నా గానీ ఆలోచించి ఓటేస్తున్నారు. కానీ నేను విన్నపించుకునేది ఏంటంటే ఇక ముందు కూడా ఆ 2,000 కూడా తీసుకోకండి, ఆ బిర్యాలు తీసుకోకండి. గతంలో మన బాబు జగ్జీవన్ రావు అప్పుడు గాని, అంబేద్కర్ గారు ఉన్నప్పుడు గాని, అప్పుడు ఓటుకి ఎక్కడి నుంచి డబ్బులు? ఎవరైతే ప్రజల సమస్యలు ఎవరో కొట్లాడుతున్నా వాళ్ళకే గెలిపించారు. రాజ్యం రావాలని చెప్పేసి కూడా మేము మాలాంటి వాళ్ళు ముందుకు పోతున్నాం. మాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, ప్రజలే ప్రోత్సహిస్తున్నారు. ఈ డబ్బుకు అమ్ముడు పోయిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్యేలు గెలిచిన వివేక్ గాని, వినోద్ గాని వీళ్ళందరూ మా దగ్గర, వాళ్ళు ఎక్కడ ఉంటారు మేడం? వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు గెలిచి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారా? ప్రజల్లో రోజు వాళ్ళకి ఇంటికి వస్తే ప్రజలు ఒకవేళ పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు మీరేమన్నా మాకు ఫ్రీగా వేసిరా ఓటు అంటారు కదా, తప్పకుండా అంటారు. ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రజలు డబ్బులు ఇచ్చినాం, ఓటేసినాం కాదని మన యొక్క సమస్యలు అక్కడనే ఉండిపోతున్నాయి. సమస్యలు పరిష్కరించాలంటే నువ్వు డబ్బు తీసుకోకుండా ఓటేస్తే రేపు నువ్వు గెలిచిన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ గల్లబట్టి అడిగే హక్కు నీకు ఉంటది. సో ఇక్కడ ప్రజల్లో కూడా మార్పు రావాలి. సో ప్రజలకు ఒక రాజకీయ నాయకుడిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలకి ఏం చెప్తున్నా అంటే కేవలం ఓటు హక్కుగానే వినియోగించుకోండి. మంచి నాయకుని, సమస్యలు పరిష్కరించే దమ్మున్న నాయకుని ఎన్నుకోండి. మీరు డబ్బుకి గాని, మందుకు గాని, మీరు బిర్యానీలకు గాని అమ్ముడు పోకండి. మీరు గతంలో బాబు జగ్జీవన్ రావు అప్పుడు కానీ, అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కానీ ఎట్లయితే ప్రజలు తీర్పు తీర్చారో అదే విధంగా మీరు ఓటు వేయాలి. మంచి నాయకుడిని, మీకు 24 గంటలు సేవ. అసలు రాజకీయ నాయకుడు సేవ చేయాలి మేడం. సేవకుడు
సేవకుని వెన్నుకోవాలి. నువ్వు సేవ చేయడానికి రాజకీయంలో ఉండాలి. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు తన ఆస్తులు కూడబెట్టుకోవడానికో ఆస్తులు కాపాడుకోవడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, టికెట్లు కొనుక్కుంటున్నారు మేడం. ఇప్పుడు వివేక్ వినోద్ 100 కోట్లతోటి వాళ్ళ కొడుకు టికెట్ తీసుకుంటున్నారు మేడం. ఇప్పుడు నేను ఒక నేను అందరికి దళిత పక్షాన్ని ఒక నాయకుడిని, సమస్యలు తీసే నాయకుడిని, నాకు వాళ్ళకి వాళ్ళు పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు వాళ్ళకి 1000 కోట్లు ఒక దిక్కుంటే నేను ఉద్యమం నడిపించే ఉద్యమకారుడిగా పోటీ చేస్తున్నాను. వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ప్రజలు కొనుక్కుంటున్నారు. అది సాక్ష్యం మా మంచిర్యాల జిల్లా అందరికీ తెలుసు. సర్పంచ్లను కానీ, కౌన్సిలర్లను కానీ, ఎంపీడీసీలను, జెడ్పీడీసీలను కానీ, ప్రతిపక్ష నాయకులను అందరికీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు మేడం. ఇప్పుడు వినోద్ వివేక్ వీళ్ళందరూ వ్యాపారం చేస్తూ పైసలు అన్ని వెదజల్లుతూ వాళ్ళు హైదరాబాద్ లో కూర్చుంటున్నారు. వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరించారు? అంటే ఇప్పుడు ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే రాజకీయంలో ఎదగడం మనం ఇప్పుడు చూస్తున్నాం మేడం. మరి ఇప్పుడు అంటే డబ్బు లేని వాళ్ళు మరి రాజకీయంలోకి వచ్చినా కూడా ప్రజలకు న్యాయం నేను అదే అడుగుతున్నా కదా, డబ్బు లేని వాళ్ళు పోటీ చేయొద్దా? ఇప్పుడు నేను కూడా చాలా మందికి నేను పోటీ చేస్తున్నా అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే దగ్గర ఎంత డబ్బు ఉంది, డబ్బు ఉంటేనే పోటీ చేయాలి, డబ్బు లేదు నువ్వేం చేస్తావు అంటే రాజకీయంలో పోటీ చేయాలంటే డబ్బే ఉండాలా? ప్రజలకి సేవ చేస్తాను, నాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, ప్రజల పక్షాన్ని కొట్లాడతాను అట్లా అన్నప్పుడు ఏ పార్టీ అయినా మిమ్మల్ని ఆదరిస్తుందా? కొన్ని పార్టీలు ఆదరించాయి కానీ డబ్బు లేని పార్టీలు ఆదరించారు. డబ్బున్న పార్టీలు అయితే ఆదరించారు, డబ్బు లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నగాక మొన్న నచ్చిన వాళ్ళు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. వరంగల్ లో చూస్తే మేడం టీఆర్ఎస్ నుంచి కావ్య అనే వారికి కావ్యకి టికెట్ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే 10 రోజులకే మన కాంగ్రెస్ నుంచి మన టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా నీకు జెండా మోసడానికి న్యాయం చేయట్లే, నీకు జెండా మార్చిన వాళ్ళకి న్యాయం చేస్తుంది. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు చాలా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా చాలా మందికి అధికారం దుర్వినియోగం, ఒక అధికారం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, చిన్న స్థాయి నాయకులు కూడా కానీ కాంగ్రెస్ పార్టీకే పోతున్నారు కదా. వాళ్ళకి అధికారం కావాలి, డబ్బు కావాలి. సేవ చేయాలంటే ఏ పార్టీ కావాలి మేడం? సేవ చేయాలంటే నువ్వు పార్టీ అవసరం లేదు. ప్రజల పక్షాలు నువ్వు ఉన్నావని అంటే 10 మందిని పోగే సమస్య పరిష్కరించా నువ్వు నాయకుడికి ఎదుగుతావు. నీకు పార్టీని మారితే నువ్వు నాయకుడికి ఎట్లా ఎదుగుతావు? నువ్వు ఒక ఆర్థిక వ్యవస్థతోటి నువ్వు పైసలతోటి డబ్బుకు అమ్ముడుపోతున్నావు. నీకు ఆ పార్టీలో పోతే ఇంత డబ్బులు ఇస్తారన్నా డబ్బుకి ఆశ చూసిపోతున్నాం మేడం. మేము నికారసుగా ఏ పార్టీలో రూపాయి తీసుకోలేదు. మేము స్వయంగా స్వతంత్రంగా ప్రజల కోసం మేము ఉన్నటువంటి నాయకులను గుర్తింపు ఉన్నది. ప్రజలు గుర్తించాలని, ఇక్కడైనా గుర్తించాలి. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ప్రజల కోసమే పోరాడుతున్నటువంటి నాయకులం కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి మేము ప్రజల దగ్గర పోతున్నాం. ప్రజల దగ్గర పోయినప్పుడు కూడా చాలా మంది మమ్మల్ని ఆదరిస్తున్నారు. వాళ్ళకి లోపల ఉంది ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ, డబ్బుతోటి నాయకులు అమ్ముడుపోతున్నారు. రాజకీయ నాయకుల మీద ప్రజలకు ఎలాంటి అపోహ ఉందంటే, రాజకీయ నాయకులు అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ పార్టీలో 10 ఏళ్ళు పని చేసినా కూడా మళ్ళీ అధికారంలోకి వేరే పార్టీ వస్తే కొంచెం కూడా నీతి లేకుండా, విశ్వాసం లేకుండా, ఏది లేకుండా ఈ పార్టీలో నుండి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుండి ఆ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం ఎట్లుంటది అసలు? అదే మేడం, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నా చెప్తున్నారు కదా. ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ తప్పు మేడం. పెద్దపల్లి పార్లమెంట్ లో వివేక్ వినోద్ గానీ 3 నెలల్లో 3 పార్టీలు మారారు మేడం. వాళ్ళు బీజేపీ లో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి పార్టీ టికెట్ తెచ్చుకొని డబ్బులు వెదజల్లి అందరిని కొనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజల్ని కొనుక్కుంటున్నారు మేడం, వాళ్ళు వ్యాపారస్తులు. అయినా నేను అడుగుతున్నా, వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు కల్పించారు? వాళ్ళ తాత రిజర్వేషన్ అనుభవించిండు, వీళ్ళు అనుభవించండు, కొడుకులో కూడా రిజర్వేషన్ మేడం. వాళ్ళు అన్నిట్లో ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, వ్యాపారంలో కానీ ముందు స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకని అంటున్నా? వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ ఫ్యామిలీలోనే 3-4 నాయకులు ఉంటే మాలాంటి పరిస్థితి ఏంది మేడం? మేము ప్రజల్లో తిరుగుతున్నాం. తాత పోతే తండ్రి, తండ్రి పోతే కొడుకు, వాళ్ళ వారసత్వం ప్రజలు కూడా మా పెద్దపల్లిలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు, నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం ఎక్కడ ఉంటే మాదిగ టికెట్ కూడా మాకు ఇవ్వలేదు. మాదిగలు మమ్మల్ని అణచివేస్తున్నారు. మా మాదిగలందరూ ఐక్యమై కూడా ఒక మాదిక నాయకుని గెలిపించాలన్న ఆలోచనతో కూడా ముందున్నారు మేడం. కాబట్టి రానున్న రోజుల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో మరి ఆ వివేక్ వాళ్ళ కొడుకు వంశీకృష్ణను ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందా అని అంటే కాశీ సతీష్ కుమార్ మాదికే ఉండదని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను త్వరలో మరి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతుంది. కాబట్టి వంశీకృష్ణని ఎదుర్కొనే సత్తా కేవలం డబ్బుతోటే కాదు,
మేము ప్రజల కోసం ఉన్నటువంటి నిఖాసైన నాయకులం కాబట్టి ఎదుర్కొనే శక్తి మాకున్నది కాబట్టి మేము సిద్ధానికి పోతున్నాం, యుద్ధానికి రెడీ అని చెప్పేసి వంశీకృష్ణకి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కొన్ని మీకు మన తరఫు నుండి కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ రాజకీయ నాయకుల గురించి కొంతమంది పేర్లు నేను అడుగుతా, ఆ పేర్లు గల వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి. తప్పకుండా అది ఒక మాటలో చెప్పేయాలి. ఒకటి కేసీఆర్, ఉద్యమకారుడు. కేటీఆర్, ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి కానీ ఆ ఓటుకు నేటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ద్రోహి, ఒక దోషిగా అనుకుంటున్నాను. కానీ మంచి రాజకీయ నాయకుడు ఆయన కూడా. ఎందుకనంటే కేసీఆర్ ని ఎదుర్కొనేంత శక్తి రేవంత్ రెడ్డికే ఉంది. అంటే ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడుగా ఆయన నెంబర్ 1. ఓకే. బండి సంజయ్, మతతత్వ పార్టీ నాయకుడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు ప్లస్ దళిత నాయకుడు. షర్మిల, చీటర్. రఘునందన్ రావు, ఆయన కేవలం ఆయన సొంత భజన చెప్పుకుంటారు తప్పితే ఏ భజన ఉండదు, భజన నాయకుడు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ సినీ హీరో, అంతే, రాజకీయ నాయకుడు కాదు. జగన్ ఈజ్ అ నెంబర్ 1 లీడర్, ప్రజానాయకుడు. చంద్రబాబు, ఆయన కూడా ఒక ప్రజల ద్రోహి. కేఏ పాల్, ఆయన ఒక అనొద్దు గాని ఒక మంచి పాస్టరు. కాకపోతే ఇప్పుడు రాజకీయాలకి రావటం కూడా అది మాకు మంచిది కాదని అనుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఒక సమాధానకర్త చేసే ఒక పాస్టర్ గారు. నారా లోకేష్, పప్పు గారు అంటారుగా, పప్పు. సో ఫైనల్ గా ఒక పొలిటికల్ లీడర్ గురించి అడిగితే ఈ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే బాగా ఆలోచించుకొని మీరు సమాధానం చెప్పాలి. కాశీ సతీష్, టైగర్, ప్రజల నాయకుడు, దళిత నాయకుడు. ఓకే. సో మీరు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని మేము అడిగిన క్వశ్చన్స్ ని భరించి ప్రతి ఒక్క క్వశ్చన్ కి మీరు మంచిగా ఆన్సర్ చెప్పారు మేడం. మేము భరించే నాయకులం అంటేనే భరించేవాళ్ళం. ఏదైనా భరిస్తాం, అక్రమ కేసులు భరిస్తాం, ప్రజల మీద పాజిటివ్ భరిస్తాం, ఫ్యామిలీ నుంచి టెన్షన్ భరిస్తాం, అన్ని భరించేవాడే నాయకుడు. భరించినోడే కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి ఉన్నా, భరించేటోడే నాయకుడు. ఫైనల్ గా మీరు ఒక లీడర్ గా, ఒక సామాజికవేత్తగా మీరు ప్రజలకు గాని రాజకీయ నాయకులు గాని ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి కోరేది ఒక్కటే, మీరు దయచేసి ఓటును అమ్ముకోకండి. రాజకీయ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నా, మీరు ప్రజల్ని కొనబాకండి, దీన్ని వ్యాపారం చేయకండి. ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడు, ప్రజల సమస్యలు తీర్చే నాయకుడిగా ఎదగండి. ప్రజలు కూడా ఓటుకు అమ్ముకోకుండా మంచి సేవ చేసే నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పేసి మేము ఈరోజు టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున మేము అందరికీ కోరుకునేది ఇది ఒక్కటే. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్ తరఫు నుండి కూడా మీరు ఇప్పుడు ఒక ఎంపీ అభ్యర్థిగా వచ్చిండ్రు, ఎంపీగా గెలిచి మళ్ళీ మా ఛానల్ కి రావాలని ఎంపీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అదే విధంగా మీరు ఎంపీగా గెలిచి రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా మొట్టమొదటి ఇంటర్వ్యూ మళ్ళీ మీకే ఇస్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.